తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఎంతో పుణ్యం చేస్తే మీకు మానవ జన్మ వచ్చింది. వారు చేసినటువంటి పుణ్యం వల్ల మీరు ఈరోజు ఈ ధర్మ కార్యంలో పాలు పంచుకుంటున్నారు. మనకంటే ధనవంతులు ఇంకా మంది ఉన్నారు. వాళ్ళకి భగవంతుడు ఇచ్చాడండి అవకాశం, ఇవ్వలేదు, మీకే ఇచ్చాడు. దాన్ని అద్భుతంగా మనం ఉపయోగించుకోవాలి. దొరికిన ప్రతి నిమిషం కూడా కష్టం అవుతుందా అవదా? అవుతుందా అవదా? ఏ లోటు లేకుండా ఎవరైనా చేయగలరండి? చిన్న చిన్న లోటుపాట్లన్నీ కూడా ఉంటాయి. ఓ రోజు చేసేటప్పటికే మనకి అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి. ఏమీ చేయలే శాంతత. అలాగే ధర్మం యందు ఇంకా నిష్ఠ పెరగడం, మనం ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి భావన కలగడం, ఇవన్నీ కూడా ఎలా వస్తాయండి? ఇటువంటి కార్యాల్లో పాల్గొంటేనే. మనం సినిమాకి వెళ్ళి సినిమా చూస్తే ఇవన్నీ వస్తాయా? 4 గంటలు మనం అప్పుడు ఏ నొప్పి ఉండదు. ఎవరికి శుభ్రంగా చూస్తారు. అబ్బాయి ఈ సాంగ్ ఎంత బాగుందో అనుకుంటారా అనుకోరా? ఈ సినిమా బాగుందిరా అనుకుంటారా అనుకోరా? అవి నిజంగా ఉపయోగం లేదు. మీ వంశాన్ని అవేం కాపాడలేవు, మిమ్మల్ని ఏం ఉద్ధరించలేవు. ఏ ఉద్ధరిస్తాయి అంటే భగవన్నామం ఉద్ధరిస్తుంది. మా వెనకాల వాళ్ళు చెప్పట్లేదు, వెనకాల వాళ్ళ కోసం కూడా మేము చెప్తున్నాం. చెప్పండి గట్టిగాను. గురువు గారు అందరూ కూడా ఆ సంకల్పాన్ని భక్తి శ్రద్ధలతో చెప్పండి. అమ్మ అందరూ సిద్ధంగా ఉన్నారా? చక్కగా భక్తిభావంతో అనేక మంత్రాలు వారు చెప్పడం జరిగింది. దాంట్లో మనం ఇందాక చెప్పుకున్నాం, క్షయకర మూర్తి. ఎవరంటే క్షితిపతి వంశ క్షయకర మూర్తి అంటే పరశురాముడు వారు. దాశరథి రావణ విగ్రహ పశ్యామో అవతరణే రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా హరే కృష్ణానంత సదా హరే. పశ్యామో భవతరణే రామ హరే కృష్ణ నమస్య కరుణానాస్తి. అయ్యో వీళ్ళు అనవసరమైనటువంటి అర్థంతో కాలక్షేపం చేసేసారు. మళ్ళీ నివృత్త్యర్థం సర్వవిధ పుత్ర ప్రతిబంధక నివృత్తి ఆయుష్మతు సురూప సుగుణ అనేక సుపుత్ర ప్రాప్త్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన చతుర్దశ గుణాత్మక చతుర్వేద పారాయణ సహిత శ్రీ త్రిపాత్ విభూతి మహా వైకుంఠ నారాయణ అనుష్ఠాన పూర్వక మహాభాగవత శ్లోకహవన సహిత అస్మిన్ దినే పుత్రకామేష్ఠి మహాయజ్ఞ పుణ్యఫలేన సర్వేషాం భూభాగానాం ఆసేతు హిమాచల పర్యంతం స్థిత సర్వేషాం మానవానాం పశుపక్ష్యాదీనాం సర్వేషాం జీవకోటీనాం విశేష సుఖ సంతోష ఆనంద జీవన ప్రాప్త్యర్థం సర్వేషాం బ్రాహ్మణానాం
తపస్వి జనానాం ధర్మ మార్గ ఆచరణ ప్రాప్తిపూర్వక వైదిక విధాన సనాతన ధర్మ పరిరక్షణార్థం తద్వారా లోక కళ్యాణద దేశ సుభిక్షత వాళ్ళందరికీ కూడా ఇత పూర్వం ఏ విధమైన స్పష్టమైన సంకల్పం అటువంటి आप सर आप మూర్తికి ఈ రోజు మీరు అభిషేకం చేసుకోబోతున్నారు కాబట్టి ఎంత ధ్యానించుకుంటూ ఏదో దీక్షతో విజయ ప్రార్థన చేయాలి. తర్వాత మాట్లాడుకుంటే వాళ్ళే వీళ్ళే చేసే హరి తప్ప వేరే ఏది కూడా చేయకూడదు. కాబట్టి నామస్మరణాధన్యోపాయం నహి పశ్యామో భవతలే రామ హరే కృష్ణ హరే రామ హరే ఎప్పుడు నీ నామాన్ని చెప్పేటువంటి అవకాశాలు ఆ ప్రసాదం సమయాన్ని చెప్పి